देखिए, ये किसानों की जीत है, किसानों की जीत है। माननीय सर्वोच्च न्यायालय सुप्रीम कोर्ट ने जो हम लोगों की पिटीशन थी सुप्रीम कोर्ट में, इन कानूनों के खिलाफ ये कानून लागू नहीं होने चाहिए, उन कानूनों को लागू न करने के लिए सुप्रीम कोर्ट ने आज स्टे कर दिया है। और कमेटी गठित करने के लिए हमने कुछ नाम सुझाए थे, ऑनरेबल जस्टिस मार्कंडे काटजू, कुरियन जोसेफ और भी जस्टिस के नाम बताए गए। उनके नाम पर विचार करके आगे कमेटी गठित की और भारतीय किसानों के जितने किसानों के संगठन है, ऑर्गेनाइजेशन है, उन सब के अध्यक्ष को उस कमेटी में रखा जाए। हमने कहा विज्ञान भवन बहुत बड़ा है, उसमें कमेटी जब भी बुलाई जाए, मीटिंग हो तो उनके अध्यक्षों को बुलाया जाए और उसके साथ अगर लीगल रिप्रेजेंटेटिव की जरूरत है उनके एडवोकेट को बुलाया जाए, जिससे आगे सारी प्रोसीडिंग हो सके। संगठन बैठे हैं बॉर्डर पे, वो तो आए ही नहीं है उनके रिप्रेजेंटेटिव यहाँ पे। इसको किस तरह से समझाया और कितना समय लगेगा? ये पूरा समय लगेगा, कमेटी टाइम लगेगा, लेकिन कानूनों पर रोक लगाना भारत के किसानों की सबसे बड़ी जीत है और ये सरकार की हार है। माननीय सर्वोच्च न्यायालय ने कहीं न कहीं माना कानून गलत थे, किसान विरोधी थे, आर्बिट्रेटरी थे, अनकॉन्स्टिट्यूशनल थे, इसलिए इन कानूनों पर रोक लगा दी गई है। अब हम अपने क्लाइंट से बात करेंगे, किसानों के संगठनों से बात करेंगे, उनसे बात करेंगे, बात करने के बाद आगे हम प्रोसीडिंग देखेंगे। कमेटी बनती है, कमेटी में कौन कौन लोग होते हैं, कमेटी कैसे कैसे ट्रीट करती है। ये केवल दिल्ली के किसानों का नहीं मामला है, ये किसान किसी जाति, क्षेत्र, संप्रदाय और भाषा के नहीं है, ये किसान किसी पॉलिटिकल पार्टी के नहीं है, ये किसान गुवाहाटी से चौपाटी और कन्याकुमारी से तक के किसानों का ये मामला है और उनमें विश्वास की बहुत जरूरत है। हमने माननीय सर्वोच्च न्यायालय कहा कि आप सुप्रीम कोर्ट और किसान संगठन और भारत सरकार ये आपस में किसानों में विश्वास पैदा करे। जब विश्वास पैदा होगा तो आगे प्रोसीडिंग बहुत अच्छी होगी। और వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. పూర్తి తీర్పు వచ్చే వరకు చట్టాలపై స్టే కొనసాగుతుందని చెప్పింది. రైతు సమస్యల పరిష్కారం కోసం 4 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చట్టాలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతు ప్రతినిధులు ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతోంది. రైతుల ఆందోళనపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నూతన వ్యవసాయ చట్టాలపై స్టే అయితే సుప్రీంకోర్టు విధించింది. అసలు ఎలాంటి వాదనలు జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సుప్రీంకోర్టు 2 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈరోజు ఈ 3 వ్యవసాయ చట్టాల అమలుపై స్టేను విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ నిలుపుదల అమల్లో ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాతి, హర్సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అనిల్ ఘనావత్ ఈ 4తో కూడినటువంటి నిపుణులతో కూడినటువంటి కమిటీని వేసింది. ఈ కమిటీ ముందు వాదనలు వినిపించాలని చెప్పి రైతు సంఘాల కూడా కోరటం జరిగింది. అయితే రైతు సంఘాలు మాత్రం కమిటీ ముందుకు వెళ్లేందుకు ముందుగా తమ యొక్క నిరాసక్తతను వ్యక్తం చేశారు. తాము కమిటీ ముందు తమ వాదనలు వినిపించమని, అవసరమైతే కోర్టు ముందే సుప్రీంకోర్టులో తమ వాదనలు ప్రతి అంశంపై కూడా వినిపిస్తామని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అందుకు ఒప్పుకోలేదు. కమిటీ మిమ్మల్ని ఏమీ పనిష్ చేయదు, ఖచ్చితంగా కమిటీ ముందు వెళ్ళాలి. ఒకవేళ కమిటీకి ముందు తమ వాదనలు వినిపించేందుకు వెళ్ళము అనంటే ఆ వెళ్ళం అనే అంశంపై వాదనలు వినిపిస్తే మాత్రం తాము వినటానికి సిద్ధంగా లేము, కమిటీ ముందుకు వెళ్లాల్సిందే, కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలి. ఎవరైతే ఈ ప్రతిష్టంభనను సమస్యను పరిష్కరించాలని చెప్పి చిత్తశుద్ధితో కోరుకుంటున్నారో వారందరూ కూడా కమిటీ ముందుకు వెళ్ళాలి. కమిటీ కేవలం అందరి వాదనలు విన్న తర్వాత ఒక నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను సుప్రీంకోర్టుకు దఖలుపరుస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దానిపై నిర్ణయం తీసుకుంటుంది. సుదీర్ఘంగా దానికి సంబంధించి ఆలోచించిన తర్వాత అంతిమంగా తీర్పును వెలువరిస్తుందన్న భరోసాను కూడా ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఒక రకంగా అనుయాయిస్తూ, ఒక రకంగా ఖచ్చితంగా వారిని కూడా విమర్శిస్తూ, వారి యొక్క వైఖరిని కూడా తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ కమిటీ నిపుణులతో కూడినటువంటి ఈ కమిటీ అందరి వాదనలు విన్న తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని ఒక సిఫార్సుతో కూడినటువంటి నివేదికను అందజేస్తుంది. ప్రధానంగా ఈ అంశంలో సుప్రీంకోర్టు అన్ని అంశాలను పరిగణలో తీసుకుంది. రైతులు చేస్తున్నటువంటి వాదనల పట్ల కూడా సుముఖతను వ్యక్తం చేస్తూనే ఈ ట్రాక్టర్స్ ర్యాలీ ప్రతిపాదించిన అంశాన్ని కూడా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ర్యాలీ అయినా కానీ, ఏ ఆందోళన కానీ
ముందుగా పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. వాడి కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు, దానికి సంబంధించి విధిస్తారు. వాటికి అనుగుణంగానే ర్యాలీలు కానీ ఆందోళనలు కానీ చేయాల్సిన అవసరం ఉంది. వీటిపై మీరు ఏదన్నా అప్లికేషన్ పెట్టుకున్నారన్న అంశాన్ని కూడా రైతు సంఘాల నేతలను కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదు. ఇలా అనేకమైనటువంటి అంశాలపై సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత చిత్తశుద్ధితో అందరూ కూడా ఈ సమస్యకు పరిష్కారం కోరుకునే వారంతా కూడా కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలి. అందరికీ ఆమోదమైనటువంటి చట్టాలపై ఒక అంతిమంగా నిర్ణయం తీసుకునేందుకు గాను సుప్రీంకోర్టుకు ఈ ప్యానెల్ సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలతో ఉన్నాయి కాబట్టి ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరూ ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలని చెప్పడం జరిగింది. రైతు సంఘాల నేతలు కూడా అందుకు సమ్మతించారు. భారతీయ కిసాన్ యూనియన్ కూడా ముందుగా దీన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ కమిటీ మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉంది అన్న ఒక అనుమానాన్ని ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే ఇది కేవలం వాదనలు విని సిఫార్సులతో కూడిన నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. కానీ మధ్యవర్తిత్వం చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోదు. ఇది నిపుణులతో కూడినటువంటి కమిటీ. ఈ కమిటీ అందరూ వాదనలు విన్న తర్వాత సిఫార్సులతో కూడినటువంటి నివేదికను రూపొందిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రైతులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాల్లో తమ భూమిని ఇతరులు ఎవరిలో లాక్కుంటారో అన్న అభిప్రాయాన్ని భయాందోళన కూడా వ్యక్తం చేశారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎక్కడ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఎక్కడ కూడా శాశ్వతమైనటువంటి భవనాలను కానీ నిర్మాణాలను కానీ వారి భూముల్లో ఎక్కడా కూడా చేసేందుకు దాన్ని నిర్మాణం చేసేందుకు అవకాశం లేదు అన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి భూముల విషయంలో తాము భరోసా ఇస్తున్నాము. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ భూములు ఎవరు తీసుకెవరు, ఎవరు కూడా లాక్కోరు అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కాబట్టి కమిటీ ఏర్పాటు చేయడంలో ఈ ప్రతిష్టంభన తొలగేందుకు ఒక తొలి అడుగు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ కమిటీ ముందు అందరూ కూడా వాదనలు వినిపించిన తర్వాత ఇటు ప్రభుత్వము, అదేవిధంగా వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాల నేతలు, అదేవిధంగా ఇతర నిపుణులు కూడా ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించవచ్చు. ఈ చట్టాల వల్ల వచ్చే లాభ నష్టాలను బ్యారేజ్ చేసుకొని ఈ వ్యవసాయ ఆర్థికవేత్తలుగా ఉన్నటువంటి ఈ నిపుణులు నలుగురు కూడా వీటిపై సుదీర్ఘమైనటువంటి సవివరమైనటువంటి నివేదికను రూపొందించి ఆ నివేదికను ఆధారంగా సుప్రీంకోర్టు అంతిమంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ కమిటీ కూడా జ్యుడిషియల్ ప్రక్రియలో ఒక భాగమే అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి అందరికీ కూడా భరోసా కల్పించే రీతిలో తాము ఎక్కడా కూడా ఎలాంటి అనుమానాలకు తావులేని రీతిలో ఈ అంతిమంగా ఒక తీర్పునివ్వడానికే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ధర్మాసనం ఈ కమిటీని ఏర్పాటుతో ముందుగా ఈ ప్రతిష్టంభన తొలగేందుకు ఒక తొలి అడుగు పడింది. రైతు సంఘాల నేతలు ప్రతిపాదించినటువంటి ట్రాక్టర్స్ ర్యాలీ ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరి 26వ తేదీన రాజ్పథ్పై రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నిర్వహించే ఈ గణతంత్ర దినోత్సవాల్లో ముగిసిన తర్వాత తాము కూడా ట్రాక్టర్స్ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పి రైతు సంఘాల నేతలు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని చెప్పి కూడా అటార్నీ జనరల్ కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రైతు సంఘాల నేతలకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే సోమవారం విడిగా దానిపై వాదనలు ఉంటాయి, దానిపైన విచారణ జరుగుతుంది. ఆ మేరకు అంతిమంగా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసే అవకాశం ఉంది. ముందుగా మాత్రం స్థూలంగా ఈ 3 వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర లాంటి ఈ ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటారు. అందరూ కూడా ఆ కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలి. అంతిమంగా నివేదికను రూపొందించిన తర్వాత జ్యుడిషియల్ ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి ఈ కమిటీ నివేదిక ఆధారం చేసుకొని అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వనుంది. ఆ మేరకు ఈ ప్రతిష్టంభనకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్న ఒక భరోసాను కూడా రైతు నేతలకు, వ్యవసాయ సంఘాలకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కలుగజేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఒక తొలి అడుగు పడింది. అందరూ కూడా ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలి. ప్రసాద్, ఈ స్టేపై రైతు సంఘాలు ఏమంటున్నాయి? రైతు సంఘాలు ముందుగా కొంత అనుమానాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం మధ్యవర్తిత్వం చేసి ఏదో రకంగా ఈ ప్రధానమైనటువంటి ఈ చట్టాలను ఏదో రకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం మాయ చేస్తుంది, నాటకం ఆడుతుందన్న ఒక అనుమానాలు, భయాలు ముందుగానే ఈ కమిటీ సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరగడానికి ముందుగానే రైతు సంఘాల నేతలు తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు పట్ల తమకు భరోసా లేదన్న అభిప్రాయాన్ని కూడా
చాలా బాహాటంగా వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు నిన్న జరిగినటువంటి విచారణలో భాగంగా ఇలాంటి ఆందోళనలే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అవసరమైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందే తమ వాదనలు వినిపిస్తాం కానీ కమిటీ ముందుకు ససేమిరా వెళ్లే ప్రసక్తే లేదు, 3 చట్టాలను రద్దు చేయాల్సిందే అన్న అభిప్రాయాన్ని రైతు సంఘాల నేతలు చెందినటువంటి లాయర్లు అక్కడ వాదించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకానొక దశలో సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు కమిటీకి ముందు వెళ్ళము అని అంటున్నారని చెప్పి మేము రికార్డు చేసుకోవచ్చా అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. అయితే దానికి సంబంధించి భారతీయ కిసాన్ యూనియన్ తాముకు అనుమానాలు ఉన్నాయి, ఈ కమిటీ మధ్యవర్తిత్వం చేసి ఏదో రకంగా తమను ఒప్పించే ప్రయత్నం చేస్తారు అన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇది ఎలాంటి మధ్యవర్తిత్వం చేయదు, ఈ కమిటీ అందరి వాదనలు విన్న తర్వాత ఒక కమిటీ నివేదికను రూపొందిస్తుంది. కాబట్టి ఆ నివేదికను ఆధారం చేసుకొని వీళ్ళంతా కూడా నిపుణుల కమిటీ కాబట్టి తమ వాదనలందరూ కూడా వినిపించాలి. ఆ కమిటీ సిఫార్సు చేసే నివేదికను ఆధారం చేసుకుని అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తుందన్న ఒక భరోసాని కల్పించింది. ఆ మేరకు వ్యవసాయ సంఘాల నేతలు కూడా అనునయిస్తూ కొంతమేరకు వాళ్ళందరినీ కూడా చీవాట్లు పెడుతూ ఆ రకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రతిష్టంభను తొలగించేందుకు చిత్తశుద్ధితో తాము ప్రయత్నం చేస్తున్నామన్న ఒక విశ్వాసాన్ని కలగజేసే ప్రయత్నం చేసింది. ఆ రైతులు కూడా కోఆపరేట్ చేయాలి, అందరూ కూడా సహకరించాలి, ఈ ప్రతిష్టంభన తొలగించే విషయంలో అందరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి కూడా ఒక విజ్ఞప్తి చేసింది. కాబట్టి మొత్తానికి అందరూ కూడా ఒప్పుకున్నారు, ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తారు. రైట్గా మన ఢిల్లీ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ప్రసాద్ గారు, ప్రధానంగా ఈ వాదనల సందర్భంగా వ్యవసాయ సంఘాలు తమ యొక్క ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కమిటీ మధ్యవర్తిత్వం చేసి ఏదో రకంగా తమను ఒప్పించే ప్రయత్నం చేస్తారన్న అనుమానాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు ఎక్కడా కూడా ఎలాంటి ప్రభుత్వంతో ఎలాంటి మధ్యవర్తిత్వం చేయదు, వీళ్ళంతా కూడా నిపుణులు, ఆర్థిక వ్యవసాయ శాస్త్రవేత్తలు కాబట్టి వీరి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా తమ వాదనలు వినిపించండి, మీకున్నటువంటి భయాలు, అనుమానాలు వీటన్నిటిని కూడా వ్యక్తం చేసిన తర్వాత వారి ఏ రకంగా సిఫార్సు చేస్తారో ఆ సిఫార్సులను ఆధారం చేసుకొని అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కమిటీ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వాదనల సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వ్యవసాయ సంఘాలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలకు సుప్రీంకోర్టు ధర్మాసనమే భరోసా ఇచ్చింది. మీ భూములు ఎవరు తీసుకోరు, మీ భూములలో ఎలాంటి శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించే అవకాశం లేదు అనేక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అయితే పూర్తిగా ఈ వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయి, రైతు ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేనటువంటి ఈ చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలి అన్నది ఏకైక తమ డిమాండ్ అని చెప్పి కూడా వాదనల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది సహేతుకమైనటువంటి డిమాండ్ కాదు, ప్రభుత్వాలకు తామేమి ఆదేశాలు జారీ చేయలేము, ఏ చట్టాలు చేయాలి, ఏ చట్టాలు చేయకూడదు అన్న అంశంపై తామేమి వ్యాఖ్యలు చేయడానికి లేదు. అదేవిధంగా ఈ సందర్భంగానే ప్రధానమంత్రి నేరుగా తమతో చర్చలు జరిపేందుకు ఏమాత్రం కూడా ముందుకు రాలేదన్న అంశాన్ని కూడా రైతు సంఘాల నేతలు వ్యక్తం చేశారు. అయితే ప్రధానమంత్రిని తానేమి ఆదేశించలేను, చర్చలు జరపాలని చెప్పి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం లేదన్న అంశాన్ని కూడా ధర్మాసనం చెప్పింది. ఈ రకంగా ప్రతివాదనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం కూడా ఈ రైతు సంఘాల నేతలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆందోళన ఎలాంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా, వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఈ రకంగా ఆందోళన చేయడం అనేది కూడా సమంజసం కాదు. సివిల్ సొసైటీలో ముందుగా అనుమతులు తీసుకోవాలి, కొన్ని విధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాలి. కాబట్టి ఎలాంటి పర్మిషన్లు కోరకుండానే ఏకపక్షంగా దేశ రాజధానిలో నడిబొడ్డు మీద వచ్చి మేము బోట్ క్లబ్ వద్ద నిరసనలు, ఆందోళన చేస్తామంటే ఇది సహేతుకమైనటువంటి చర్య కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా దీన్ని కూడా పరిశీలించాలని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ రకంగా ప్రతివాదనలు విన్న తర్వాత కమిటీ వేయటం జరిగింది. 4 నిపుణులతో కూడినటువంటి ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి సిఫార్సులతో కూడినటువంటి నివేదికను అందజేస్తుంది. ఆ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ నివేదికను ఆధారం చేసుకొని ఈ సమస్యకు అంతిమ పరిష్కారం ఏంటన్నది అంతిమ తీర్పు ఇచ్చేందుకు ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందరూ కూడా కమిటీ ముందుకు వెళ్ళి తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ట్రాక్టర్స్ ర్యాలీకి సంబంధించి మాత్రం రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు వచ్చే సోమవారం దీనిపై విడిగా విచారణ జరుగుతుంది.
ట్రాక్టర్స్ ర్యాలీ జనవరి 26వ తేదీన రాజ్యపథపై నిర్వహించాలని చెప్పి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దానికి సంబంధించి వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇకపోతే దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నట్టు రైతులు ప్రసాద్ మీరు కాసేపు లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రసాదరావు గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాదరావు గారు నమస్తే అండి. ప్రసాదరావు గారు, ఈ వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది, మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఒక విధంగా ప్రభుత్వమే ఈ డైరెక్షన్ లో వచ్చేటట్లు చేసింది. సుప్రీం కోర్టు మీద భారం వేసేసి టెంపరీగా అది చేయటానికి. బట్ రైతులకు సంబంధించిన వరకు ఈ పెద్ద రిలీఫ్ ఏం రాదు దీనివల్ల. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న మెయిన్ డిమాండ్ రెండండి. ఒకటేమో ఈ చట్టాలని ఉపసంహరించాలని, రెండోది ఎంఎస్పీకి ఏదైతే దానికి చట్టబద్ధమైన హక్కు ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టబద్ధమైన హక్కు ఎంఎస్పీ కలిగిస్తే కొంత ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, కానీ అది కూడా లేదు కదా. ఏమి ఇద్దరికి ఎంఎస్పీ అంటే కనీసం మద్దతు ధరలు ఎలా అడిగితే అస్తవ్యస్తంగా అమలు అయిపోతే ఇప్పుడు కూడా అట్లనే అస్తవ్యస్తంగా అమలు అయిపోయింది. ఇంకొకటి ఇది ఓన్లీ టెంపరీ కదా. సుప్రీం కోర్టు ఫైనల్ మనకి ఏం తెలియదు, అది ఎదుర్కొంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. ప్రసాద్, ప్రసాద్, ఈ నూతన వ్యవసాయ చట్టాలపై అయితే 4 సభ్యులతో కూడిన కమిటీ అయితే వేసింది. అయితే ఈ కమిటీకి ఏదైనా గడువు విధించిందా? అంటే ఈ లోపలగా నివేదిక అందించాలి అని ఏదైనా నిర్దిష్టమైనటువంటి గడువు ఏమి విధించలేదు. అయితే ఈ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి కమిటీ వేగవంతంగా పనిచేసేందుకు సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేస్తుంది. రోజువారీ వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంత సాధ్యమైనంత త్వరగా దీన్ని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ధర్మాసనం అనుకుంటుంది. ఎందుకంటే ఒకవైపున దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఇప్పుడిప్పుడే ముగించే అవకాశం లేదు, తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్లే కూడా అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఖచ్చితంగా రోజువారీ వాదనలు వినిపించే విధంగానే చర్యలు తీసుకుంటుంది. ఆ మేరకు వేగవంతంగా ఈ కమిటీ తన చర్యను పూర్తి చేసి, తన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను ఎంత సాధ్యమైనంత త్వరగా పూర్తయితే అంత మంచిదనే ఉద్దేశంతోనే ధర్మాసనం ఉంది. కాబట్టి రోజువారీ వాదనలు వినిపించేందుకు త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు చాలా వేగంగానే దీన్ని పూర్తి చేయాలని అనుకుంటుంది. ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించి ప్రతిష్టకు పోకుండా ఈ సమస్య పరిష్కారాన్ని కూడా సహకరించాలని రైతులను కోరింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక రెఫరీగా పనిచేస్తుంది అన్న అంశాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. ఈ కమిటీ పట్ల విశ్వాసాన్ని ఉంచాలి, ఆ మేరకు అందరూ కూడా సహకరించాలని చెప్పి ధర్మాసనం కోరింది. కాబట్టి ఇటు రైతులు కానీ, ప్రభుత్వం కానీ, ఇతరత్ర ఎవరైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఈ సమస్యల పట్ల వచ్చే లాభ నష్టాలను కమిటీ దృష్టికి తీసుకురావచ్చు. ఆ మేరకు కమిటీ వాటిని పరిశీలించి తుది నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు అంతిమ తీర్పునిస్తుంది. కాబట్టి వేగవంతంగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తుంది. ప్రసాద్, ఈ స్టేతో రైతు సంఘాలు వారి నిరసనని వాయిదా వేసుకుంటారా, లేదా అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? కంటిన్యూ చేసేందుకే ఎక్కువ అవకాశం. ఎందుకంటే ప్రభుత్వంపై ఇప్పటికీ కూడా ఆ నమ్మకం కలగట్లేదు. ఏదో రకంగా దీన్ని డైల్యూట్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కమిటీలు ఏర్పాటు అన్నది కూడా అందులో భాగమే అని చెప్పి కూడా ముందస్తుగా తమ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఎవరైతే 42 సంఘాలు పైగా ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారో, ఎప్పుడైతే 9వ తారీఖున ఈ చర్చలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఏ మేరకు కూడా అంగీకరించట్లేదు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులోనే చూసుకుందాము అని ప్రభుత్వం అనడం ద్వారా సుప్రీంకోర్టు చేసే కమిటీని ఎప్పటి నుంచో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. అంటే ఇటు ప్రభుత్వము, రైతు సంఘాల నేతలు కనుక ఒక అంగీకారానికి రాని పక్షంలో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూనే వచ్చింది. కాబట్టి ఆ కమిటీ వేయటం ద్వారా ఈ సమస్యకు పక్కదారి పట్టించే అవకాశం ఉంది అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి వచ్చాయి. కాబట్టి తామేమి నిందలు కానీ, విమర్శలు కానీ
కొనికి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి ఎలాంటి విమర్శలకు నిందలకు తావులేని రీతిలో తాము వ్యవహరిస్తామన్న ఒక భరోసాని కల్పించే రీతిలోనే సుప్రీంకోర్టు వ్యవహరించేందుకు ప్రయత్నం చేసింది. ఇటు ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఇరుకుని పెట్టింది. నిన్నైతే పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈరోజు రైతు సంఘాల వ్యవహార శైలి పట్ల కూడా కొంతమేరకు తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి ఇటు రెండు వైపులా కూడా ఒక రెఫరీ లాగా ప్రవర్తిస్తూ ఆ మేరకు ఈ కమిటీ పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఈ కమిటీ పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉంది, ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచిస్తారనే ఒక నమ్మకం ఉంది అన్న అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది.